పైన అనాలిసిస్ ఏంటి, ఏం జరగొచ్చు, ఎలా ఉండబోతోంది, డీటెయిల్డ్గా ఫుల్ కంప్లీట్ పిక్చర్ మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. సో న్యూజిలాండ్తో రేపు భారత్ తలపడబోతోంది. రేపు మన ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు, ఇలా అన్ని అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. సో మొత్తంగా రేపు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి మ్యాచ్ జరగబోతోంది. సో ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్లో మొత్తంగా ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో 47 మ్యాచ్లు ఆడింది టీమిండియా. 47 మ్యాచ్ల్లో 26 మ్యాచ్ల్లో విజయం సాధించింది, 14 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 7 డ్రాగా ఉండిపోయాయి ఇదే స్టేడియం వేదికగా ఇండియా ఆడిన మ్యాచెస్లో. సో బ్యాటింగ్కి చాలా అనుకూలమైన పిచ్ ఇది. సో సెమీస్లో ఇంగ్లాండ్ పైన ఉత్కంఠభరితమైనటువంటి విజయాన్ని అందుకున్న సూర్యకుమార్ సేన ఇండియా జట్టులో బౌలింగ్ పటిష్టంగా లేదనే ఆరోపణలు కూడా ఎదుర్కొంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ పైనే ఫ్యాన్స్ అంతా ఆశలు పెట్టుకున్నారు. అభిషేక్ శర్మపై ఆశలన్నీ కూడా దాదాపుగా 2 మ్యాచ్ల నుంచి అడియాసలు అయిపోతున్నాయి. ఇప్పటివరకు సొంత గడ్డ పైన ఫైనల్స్లో ప్రత్యర్థికి అవకాశం కల్పించలేదు టీమిండియా. 3వసారి T20 ప్రపంచ కప్ కొట్టాలి అని చెప్పేటువంటి ఒక కసిలో ఉంది భారత్ టీం. ఇక మొదటి T20లో టైటిల్ కోసం న్యూజిలాండ్ ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తోంది. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు టైటిల్ దక్కించుకోవాలని ఒక ప్రయత్నం చాలా తీవ్రతరం చేశారు. సో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇండియా 2 సార్లు కప్ కొట్టింది. ఒక 2014లో, ఆ తర్వాత 2007లో, 2007లో ఒకసారి కప్పు కొడితే మళ్ళీ 2024లో ఒకసారి కప్పు కొట్టింది. సో రన్నరప్గా మిగిలింది 2014లో రన్నరప్గా ఉండిపోయింది. ఇటు 2021లో న్యూజిలాండ్ రన్నరప్ అయిపోయింది. ఆస్ట్రేలియా మీదుగా న్యూజిలాండ్ ఓడిపోయింది. సో ఇప్పటివరకు ఇండియా 2 సార్లు కప్పు కొట్టింది. కేవలం ఇండియా మాత్రమే ఇండియా ఒక 2 సార్లు కప్పు కొట్టింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా 2 సార్లు కప్పు కొట్టింది. సో ఇండియా 3వసారి కోసం ప్రయత్నం చేస్తోంది. సో మన ఇంగ్లాండ్ని పక్కకు నెట్టేసి